తెలంగాణలో గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలపైన ఫిర్యాదులు కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర వెటర్నరీ డాక్టర్ల సంఘం మాజీ అధ్యక్షుడు పెంటయ్య కంప్లైంట్ చేశారు. గత ప్రభుత్వ పెద్దలు గొర్రెల స్కీమ్ ను స్కామ్ గా మార్చారని తెలిపారు. మాజీ డైరెక్టర్ రామచందర్ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. స్కీమ్ యూనిట్ కాస్ట్ పెంచి స్కామ్ గా మార్చి పశుసంవర్ధక శాఖ పరువు, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు పెంటయ్య. 1000 కోట్లకు పైగా ప్రభుత్వం సొమ్ము దుర్వినియోగం చేసిన రామచందర్ ను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించాలన్నారు. దుర్వినియోగమైన సొమ్మును రికవరీ చేయాలని, బోగస్ కంపెనీలపైన ఇంటర్నల్ ఎంక్వైరీ జరిపించాలని సీఎం రేవంత్ ను కోరారు పెంటయ్య. తెలంగాణలో గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలపై ఫిర్యాదులు కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర వెటర్నరీ డాక్టర్ల సంఘం మాజీ అధ్యక్షుడు పెంటయ్య కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అమరేందర్ ఫోన్ లైన్ అందిస్తారు. అమరేందర్, సాయి, ఏదైతే గొర్రెల స్కామ్ కు సంబంధించి వరుస ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే స్కీమ్ ను స్కామ్ గా మార్చడం, వీటన్నిటి పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఏదైతే వెటర్నరీకి సంబంధించిన డాక్టర్ల సంఘం అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పెంటయ్య ఫిర్యాదు చేశాడు. 1000 కోట్ల స్కామ్ జరిగింది. ఈ స్కామ్ వెనుక కూడా ఏదైతే మాజీ డైరెక్టర్ గా ఉన్న రామచంద్రకి సంబంధించి కూడా పూర్తిగా అతనే దగ్గరుండి కుట్ర పన్నారు. 1000 కోట్ల స్కామ్ ఎలా జరిగింది ఏంటన్న కోణంలో కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అయితే ఈ స్కీమ్ ను స్కామ్ గా మార్చడానికి కూడా పూర్తిగా వివరిస్తూ 800 కోట్లు కూడా గొర్రెల మాల్లో గోల్మాల్ జరిగింది. దీనికి సంబంధించిన ప్రభుత్వ సొమ్ము అవినీతికి సంబంధించి వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. ఆవులు బర్రెల స్కీమ్ లో కూడా 100 కోట్ల దుర్వినియోగం. మరోవైపు వీటన్నిటినీ తప్పించుకోవడానికి కూడా ఈ ల్యాబ్ లో పూర్తిగా డాక్యుమెంటేషన్ అని కూడా ట్యాంపరింగ్ చేయడం, మరోవైపు అక్రమ సొమ్ముతో తన సీనియర్ కాదని కూడా అడ్డదారిలో కొందరు అంటే మాజీ మంత్రులు కావచ్చు, కొందరి అమాత్యుల సహాయంతో పదవిని చేపట్టాడన్న కోణంలో కూడా వీటన్నిటిని ఆరోపిస్తూ కూడా ఒక ఫిర్యాదును కూడా పేర్కొన్న పరిస్థితి నెలకొంది. కులం సాగుతో కొంతమందిని బెదిరించడం, అయితే అతన్ని చెప్పినట్టు అంటే డైరెక్టర్ గా ఉన్న సమయంలో రామచందర్ చెప్పినట్టు వినకుంటే కులం సాగుతో బెదిరించడం, మరోవైపు కేసులు పెడతానంటూ ఇవన్నీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం, డిపార్ట్మెంట్ నుంచి నేను తొలగిస్తానంటూ వీటన్నిటికి కూడా రాష్ట్ర స్థాయిలోని వైద్యులు ఎవరైతే ఉంటారో వెటర్నరీ వైద్యులను కూడా వేధించినట్టుగా వీటన్నిటికి సంబంధించి కూడా పేర్కొన్నారు. అయితే అడ్డదారిలో, ఎందుకంటే ఒకవైపు అతనికి సంబంధించిన సీనియారిటీ వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి సంబంధించి కూడా మంజువాణితో పాటు మరోవైపు సుబ్బరాయుడు ఇద్దరు కూడా సీనియారిటీ ఉన్నారు. వాళ్ళిద్దరికి కాకుండా రామచంద్రంకి కావాలని అడ్డదారిలో అక్రమాలు చేసి అతను డైరెక్టర్ పదవి అనుభవించాడు. వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ఏసీబీ గొర్రెల స్కామ్ లో ఒకవైపు విచారణను వేగవంతం చేసింది. లోలోనా కంపెనీ ప్రతినిధికి సంబంధించి మొయిదుద్దీన్ తో పాటు ఇక్రముద్దీన్ వీళ్ళిద్దరికి సంబంధించి కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అయితే ఇన్ని రోజుల పాటు కూడా గొర్రెల స్కామ్ కు సంబంధించి కూడా 2 కోట్ల 10 లక్షలు ఏదైతే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన గొర్రెల విషయంలోనే ప్రస్తుతం విచారణ జరుగుతుండగా, ప్రస్తుతం ఏదైతే లోలోనాకు సంబంధించి స్కీమ్ ను స్కామ్ గా మార్చారు వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ దర్యాప్తు చేయడానికి సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఈ గొర్రెల స్కామ్ కు సంబంధించి ఏదైతే వీరి వెనుక ఎవరెవరు ఉన్నారు, రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్నతాధికారులు, జేడీలను కూడా ఇప్పటికే రంగారెడ్డి జేడీ అంజలప్పను కూడా ఏసీబీ ప్రధాన కార్యానికి గతంలో పిలిపించి మరి విచారించిన నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా జేడీలు ఏడీలు అందరూ కలిసే ఈ కుట్ర పన్నారన్న కోణంలో ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ఒకవైపు విచారించుకుంటూ వస్తుంది. ప్రస్తుతానికైతే దాదాపు 100 కోట్లకు పైగా కూడా 20,000 లోలోనా కంపెనీ ఇచ్చిన ఆఫర్ ద్వారా 100 కోట్లకు పైగా సంపాదించారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటిపై విచారణ కూడా చేసేందుకు సిద్ధమవుతున్నారు ఏసీబీ. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.